కొన్ని పండ్లు కొన్ని కూరగాయలు అవి ఒక్కొక్క దశలో ఒక రకమైనటువంటి గుణగణాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఒక రకంగా, పండుగ ఉన్నప్పుడు ఒక రకంగా, ఎండుగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఇలాగా. దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఈ వీడియోలో గ్రీన్ టమాటా గురించి. గ్రీన్ యాపిల్ ఎలాగైతే ప్రత్యేకంగా ఉపయోగకరమో అలాగే గ్రీన్ టమాటా కూడా కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇంతకీ ఏమిటి ఆరోగ్య ప్రయోజనాలు? వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఈ గ్రీన్ టమాటాను ఉపయోగించి ఎలాంటి ఆరోగ్య లాభాలు పొందొచ్చో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. గ్రీన్ టమాటా, దీనికి సంబంధించినటువంటి ఔషధ ఉపయోగాల్ని, ఆరోగ్య ప్రయోజనాన్ని, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, గ్రీన్ టమాటా ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో వైటమిన్లు ఉంటాయి. ప్రధానంగా వైటమిన్ ఏతో పాటుగా పొటాషియం ఉంటుంది, అలాగే కాల్షియం, ఇలాంటి అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చూడండి, పొటాషియం ఉండటం వల్ల మూత్రాన్ని జారీ చేస్తుంది, కాల్షియం ఉండటం వల్ల ఎముకలకి మంచిది, విటమిన్ ఏ కంటికి మంచిది. ఇవన్నీ కూడా శరీరానికి, మెయిన్గా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రధానంగా దీంట్లో బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి మంచిది. రోజు ఒక పచ్చి టమాటా తినడం వల్ల కంటి సంబంధ సమస్యలని చాలా వరకు ఎదుర్కోవచ్చు. అధ్యయనంలో తేలింది ఇది. సహజంగా మామూలుగా టమాటా అంటున్నారు ఎర్రగా ఇలాగ ఉండేటువంటి టమాటాలనే ఎక్కువగా కూరల్లో, పచ్చళ్ళలో వాడతారు. దానికి లైకోపీన్ అనేది ఉంటుంది, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. అయితే అదే సమయంలో టమాటా అనేది పచ్చిగా ఉన్నప్పుడు కూడా దానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి టమాటా లేకుండా కూరని కొంతమంది చేయరు. టమాటాలు దొరకనప్పుడు పెద్ద ఉద్యమాలు చేస్తూ ఉంటారంటే టమాటా ఏ స్థాయిలో మన జన జీవితంలో ప్రాధాన్యత సంతరించుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎర్రటి టమాటా తెలిసినట్టుగా పచ్చి టమాటా గురించి తెలియదు, దాన్ని వాడుకోకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ బెండకాయని ఎట్టయితే లేత బెండకాయని కూడా వాడుకుంటూ ఉంటాం, బీరకాయని ఎట్టయితే లేత బీరకాయ వాడుకుంటాం, అలాగే గ్రీన్ టమాటాకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. గ్రీన్ కలర్లో టమాటా అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల పరంగా మంచిది. టమాటా అంటే పండకుండా పచ్చిగా ఉండేటువంటి టమాటా, దీన్ని గ్రీన్ టమాటా అంటాం. పండిన టమాటాలు లాగానే ఈ పచ్చి టమాటాలలో కొన్ని ప్రత్యేకమైన పోషక తత్వాలు ఉంటాయి. కాబట్టి దీన్ని రోజువారీగా డైట్గా రోజుకొకటి చొప్పున తీసుకుంటూ ఉంటే అనేక ప్రయోజనాలు. ఏమిటివి? వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఈ టమాటాల గురించి చెప్పాల్సి వస్తే ఒక విషయం ఉంది. గ్రీన్ టమాటాలో ఉండేటటువంటి విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీంట్లో ఉండేటువంటి బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి మంచిది, మెరుగుపరుస్తుంది కంటి ఆరోగ్యాన్ని. రోజు ఒక పచ్చి టమాటాని తినటం వల్ల కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్స్ని దూరం చేయడానికి సహాయపడతాయి. క్యాన్సర్ లాంటి వాటి నివారణకు కూడా ఇది సహాయపడతాయి. పచ్చి టమాటాతోటి రక్తపోటుని అదుపులో ఉంచుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి. అలాగే దీంట్లో ఉండేటువంటి విటమిన్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్రీన్ టమాటాలో టమాటిన్ అనేటటువంటి ఒక కంటెంట్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ కలిగి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ నేచర్ కలిగి ఉంటుంది, కార్డియో ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది, యాంటీబయాటిక్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. దీంతో శరీరానికి పోషకాలు అందుతాయి, అంటే శరీరానికి పోషకాల శోషణ పెరుగుతుంది. దీంతో ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ గ్రీన్ టమాటాని అయితే పచ్చిగా తినకూడదు, వండుకొని మాత్రమే తినాలి. ఇది చాలా ముఖ్యం. మామూలు పండిన టమాటాని పచ్చిగా తినొచ్చు, కానీ గ్రీన్ టమాటాని మాత్రం తప్పనిసరిగా పచ్చిగా తినకుండా వండుకొని మాత్రమే తినాలి. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి సొలనిన్ అనేది ఒక్కొక్కసారి అది అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి టాక్సిటీని కూడా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సొలనిన్ తోటి ఇబ్బంది కాబట్టి ఎప్పుడు కూడా గ్రీన్ టమాటాని తప్పనిసరిగా వండుకొని మాత్రమే తినాలి. దీనివల్ల ఉడికిచ్చి కానీ వండుకొని కానీ తింటే అప్పుడు మనం చెప్పుకున్న అన్ని ప్రయోజనాలు మీకు అందుతాయి. పచ్చి టమాటాలో ఉండేటటువంటి ఫైబరు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషను, కొలెస్ట్రాల్, శారీరక బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ గ్రీన్ టమాటాని తినడం వల్ల ముఖం పైన ముడతలు పోయి యవనంగా కనిపిస్తారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధుల నుంచి కూడా ఇది రక్షణని ఇస్తుంది. దీంట్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు, మెయిన్గా ఫాస్ఫరస్ ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు గ్రీన్ టమాటా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గ్రీన్ టమాటాతో ఎముకలు బలంగా పెరుగుతాయి. అంటే ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధుల నుంచి రిలీఫ్ని ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే మీరు ఈ గ్రీన్ టమాటాని ఆహారంలో భాగం చేసుకోవాలి, ఉడికించి తీసుకుంటూ ఉండాలి. అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది. అన్నిటికీ మించి శిరోజాల సంరక్షణకి కూడా ఈ గ్రీన్ టమాటా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ గ్రీన్ టమాటాని మీరు రెగ్యులర్గా తీసుకోవటానికి ట్రై చేయండి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు వేరే వాళ్ళకి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తనకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని క్లిక్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో అప్లోడ్ అవ్వడంతోనే తెలుస్తుంది. మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.